అనుకరిస్తున్నాను. ఈ మోగులూరు గ్రామం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అఖండ అనే సినిమా నుంచి నందమూరి బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ ని ఆయన గొంతును అనుకరిస్తూ నేను మాట్లాడుతున్నాను. ఎలా ఉందో ఒక్కసారి వీక్షించండి. రేయ్, అంచనా వేయడానికి నువ్వేమన్నా బహుళవరండి అమ్మ పట్టుసీమ తోమ పిల్ల కాదమా. ఒక మాట మీరంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. ఒక్కసారి డిసైడ్ అయ్యి బండ్లో దూకితే రేకులని బుల్డోజర్ని తొక్కిపాడు తప్పుతా, లెఫ్ట్ రైట్ టాపా బాటమా, ఇటు నుంచి రేకుతో గోకినా కొడక ఇంచి బాడీ మిగలదు. ఇలాగా బాలకృష్ణ గారు మాట్లాడతారు, మీ అందరికి కూడా తెలిసిందే. అలాగే బాలకృష్ణ గారు మరో అద్భుతమైన సినిమాలు ఎన్నో చేశారు మనకి. అందులో భాగంగా సింహ అనే చిత్రంలో ఆయన చెప్పిన డైలాగ్ ఒకటి మీకు అనుకరిస్తున్నాను. ఎలా ఉందో ఒకసారి మీరు కూడా వినండి. రేయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ కాంపౌండ్ లో నీకు ఎన్నో రూల్స్ ఉండొచ్చు, కానీ నా కాంపౌండ్ లో ఒకటే రూల్, నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. చూడు, నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, జనంతో వద్దు. 10 మందితో రా, 10 సార్లు రా, 10 పెంచుకుంటూ రా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులమ్మినా సరిపోవు. సింహంతో పెట్టుకోవాలంటే పంచాలు వాడి, వంశంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడిని చూడు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇలా బాలకృష్ణ గారి డైలాగులు ఎన్నైనా చెప్పొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ గారు మాట్లాడితే ఎలా ఉంటుందో కూడా మీకు అనుకరిస్తున్నాను. మరి ఈ వెంకన్న స్వామి తిరునాళ్ళకు మీరందరూ కూడా విచ్చేశారు, బాలకృష్ణ గురించి మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మరి రోజు మోగులూరు గ్రామ ప్రజలందరూ కూడా మరి చక్కగా కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం మరి ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా అందరికీ కలియుగదైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరికీ కూడా కలగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ నందమూరి బాలయ్య. ఇలాగా బాలకృష్ణ గారు మాట్లాడు.